సార్ మీ ఫ్యామిలీలో అందరూ ఆల్మోస్ట్ అందరూ ఐపీఎస్ ఆఫీసర్స్ మీ తాతయ్య గారి నుంచి మొదలు పెడితే మీ తమ్ముడు వరకు. సో ఎట్లా మీ ఫాదర్ బేసికల్గా మీ ఫాదర్ టీజీ ర్యాంక్లో టీజీగా పనిచేసిన మీ ప్రొఫెషనల్ హాబీస్ మీకు ఎట్లా హెల్ప్ చేస్తా ఉన్నారు, మీ ఫాదర్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది? ఐ థింక్ అందరికీ వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందరిది పర్సనాలిటీలే వాళ్ళ లైఫ్ షేపింగ్ అప్ చేయడంలో, వాళ్ళ కాండక్ట్లో, వాళ్ళ పర్సనాలిటీలో ఆల్మోస్ట్ చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఐ థింక్ నా కోసం ఇట్ వాజ్ నథింగ్ డిఫరెంట్. అండ్ it has my father's influence has been there all through, right from the time of growing up till even today while we work. So the values, the behavior, the outlook to life, to your work, all that is somewhere consciously or subconsciously defined a lot, to a large extent, by the interactions, the influences of parents. So I don't think naademaina different from anybody else. It's there. సో మీ ఫాదర్ చాలా స్ట్రైట్ పోలీస్ ఆఫీసర్గా, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా చాలా పేరు తెచ్చుకున్నారు. చూస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ సజెస్టింగ్ ఫర్ డీజీ ఇంపాక్ట్ ఆయన డీజీగా ఉన్నాయి. సో అంత స్ట్రైట్ పోలీస్ ఆఫీసర్ అనే దాంట్లో మీరు ఎంతవరకు దాని నుంచి మీరు నేర్చుకున్నారు? ఫాదర్ ఎప్పుడు చెప్పేవారు, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, డూ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్, అండ్ ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ ఈజ్ రైట్, follow what you think, and never do something which is neither not correct in law or not correct in normal human behavior also. So whenever you do something, do what is the right thing. Don't get swayed by what is happening around you. Don't get influenced by a lot of factors which otherwise come in your way. So while it is very difficult to actually follow, because one gets while one is working or one is interacting with people, you get so many opinions, ideas and all, but one does try to remember what he has told and tries to always follow it to the and bring it into every aspect of your life. What made you to become an IPS officer? So basically you are a probationary officer, I think, of SBI or something. That was my younger brother. I was in the IRS first. When I wrote civils, I was first in the IRS, and I wrote again to come into the IPS. Everybody thinks that మీరు ఫాదర్కి చూశారు కాబట్టి మీరు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దెర్ ఈస్ డెఫినెట్లీ నో క్వశ్చనింగ్ దట్ లాజిక్, that somewhere as you see your father right from your childhood, you consciously or subconsciously get influenced by a lot of things. So probably that was all the time there. And when the question of deciding a career option came, so అది డెఫినెట్లీ చాలా వే చేసి ఉంటుంది. అంటే ఇది ఒక మంచి ఉద్యోగం, చాలా రెస్పెక్టబుల్ ఉద్యోగం. ఈ ఉద్యోగంలో చాలా మంచి పని చేయడానికి అవకాశం ఉంది. ఆ యూనిఫామ్ వేసుకోవడానికి దాంట్లో ఒక ఒక ప్రైడ్ ఉంది ఆ యూనిఫామ్ వేసుకోవడానిలో. అండ్ ఆ ఆర్గనైజేషనే అంటే చాలా క్లోజ్లీ వాచ్ చేసాం కాబట్టి ఈ ఆర్గనైజేషన్ చాలా ఇట్స్ అ వెరీ నైస్ ఆర్గనైజేషన్. పీపుల్ మైట్ హ్యావ్ వెరీ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ వాట్ పోలీస్ ఈజ్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వన్ ఆఫ్ ద best organizations, whether it's a private or a government organization you compare it with, it's one of the best organizations that delivers even in the toughest times. So I think all these things choosy father ki it would have come into, and it definitely reflected in the choice of career. So మీ ఫాదర్ షేప్ అప్ చేశారా మీ కెరీర్, లేకపోతే మీరు వాలంటరీగా ఫాదర్ చూసాం కాబట్టి యూ హావ్ టు బికమ్ an IPS ఆఫీసర్?
neither did he ever tell that you should become IPS officer, nor అలాగా చిన్నప్పుడు ఏదో షేపింగ్ అప్ చేయడానికి ఫర్ అ పోలీస్ ఆఫీసర్ అదే ఇట్ ప్రాబ్లీ కేమ్ వెరీ సబ్ కాన్షియస్లీ అండ్ వెరీ సట్లీ అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంబైబ్ చేస్తుంటూ you when you see your father take so much pride in his work and ఇప్పుడు ఒక రోజు కూడా వినలేదు హిమ్ ఎవర్ క్రిటిసైజింగ్ పోలీస్ దట్ ఇట్స్ నాట్ అ గుడ్ జాబ్ ఆర్ ఇట్స్ అ జాబ్ నాట్ వర్త్ డూయింగ్ ఎవ్రీ డే వీ స్పోకెన్ టు హిమ్ ఆర్ వెన్ ఎవర్ మేము మాట్లాడాం అబౌట్ దిస్ ఆర్ ద వర్క్ హీ డస్ ఆర్ ఐ డోంట్ థింక్ ఇన్ ఎనీ ఇంటరాక్షన్ ఐ రికలెక్ట్ హిమ్ ఎవర్ సెయింగ్ ఎనీథింగ్ నెగటివ్ అబౌట్ ద పోలీస్. So naturally when you see somebody is so happy and so proud of the work that he does, it certainly attracts you to that profession. And directly మీరు వచ్చి ఈ పోలీస్ ఉద్యోగం చేయండి ఇది మంచి రైడ్ ద సివిల్ సర్వీసెస్ ఆర్ ట్రై టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎప్పుడు చెప్పలేదు. ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్గా చాలా పేరు చూసాం. చాలా అంటే కెరీర్ అయినా ఏదైనా ఈక్వల్గా తీసుకున్నప్పటికీ కూడా ఒక లోకల్ పోస్ట్ నాన్ లోకల్ పోస్ట్ అవన్నీ కూడా చూస్తూ వచ్చాం. సో అట్ ద సేమ్ టైం మీరు కూడా అట్లాంటివి కొన్ని ఫేస్ చేశారు. అంటే వెన్ యువర్ ఎస్పీ మెదక్ ఆర్ సంథింగ్, సో యువర్ ఆల్మోస్ట్ యువర్ రిమూవ్ ఫ్రమ్ దర్ ఇన్ ఫ్యాక్ట్, సో యువర్ ట్రాన్స్ఫర్ టు సమ్ అదర్ ప్లేస్. సో అట్లాంటి కోర్సెస్ అంటే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఫాదర్ చేసిన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కెరీర్లో మీకు ఆ ఇబ్బంది అనిపిస్తుంది? ఇప్పుడు ఏం కెరీర్ ఐ ఫీల్ ఎవ్రీ బిట్ నా ఫాదర్ చెప్పారు దట్ అబౌట్ ద ఉద్యోగం, ఈ ఎలాంటి ఉద్యోగం చెప్పారు 100% అది కరెక్ట్ ఉంది. ఈ ఉద్యోగంలో ఇట్స్ అ వెరీ నైస్ ఆర్గనైజేషన్ టు వర్క్ ఇన్, ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ వర్క్ కల్చర్ అండ్ వర్క్ ఇథోస్. అంటే మీరు దానికి ఇంకా ఎంత వాల్యూ యాడ్ చేయగలుగుతారు, మీరు దాంట్లో ఎంత మంచిగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. అండ్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్. దెర్ ఈజ్ ఐ మీన్ అది వీ డిస్కస్ ఇట్ ఇన్ సో మెనీ వేస్, బట్ ఇఫ్ దెర్ ఈజ్ అ వర్క్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ అ రిక్వైర్డ్ వే, ఇట్ హ్యాస్ టు బి డన్. ఇంకా దానికి దెర్ ఈజ్ నో టూ వేస్, నో టూ థాట్స్ అబౌట్ ఇట్. సో నాకెప్పుడు ఆ ఇబ్బంది కానీ ఏమైనా ప్రాబ్లం ఎప్పుడేమనిపించలేదు. ఆయన ఎలాగా చెప్పారు ఈ ఉద్యోగం ఉంటుంది నాకు అలాగే అనిపించింది. ఇంకా చైల్డ్హుడ్ నుంచి అంటే మీకు చిన్నప్పటి నుంచి మీరు ఫాదర్తో ఉంటారు, ఫాదర్ బిహేవియర్ అంతా చూస్తూ ఉంటారు. అంటే మామూలుగా మీకు మీడియాగా రావడం తప్పితే పర్టికులర్గా దిస్ ఇస్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మై ఫాదర్ అనేటువంటి మూమెంట్ ఏదైనా ఉందా టు బికమ్ అన్ ఆఫీసర్? అలాగా వన్ మూమెంట్ అని ఇన్స్పిరేషన్ నాకేం గుర్తు రావట్లేదు, ఇదే ఒక మూమెంట్ అని చూసే. యాజ్ ఐ టోల్డ్ నో ఎవ్రీ థింగ్ దట్ హీ డిడ్ ఆర్ హీ స్పోక్ అబౌట్, he did it with so much of interest and dedication and devotion that he made it really worth the effort that he put in, or he made it worth the fact that he is working in that organization. So that pride చూసి ఇంకా ఎప్పుడు ఇంకేం ఆలోచించడానికి స్కోపే లేదు. And even today, if I do something, I always think if I do something which is not correct, or if I do something like this, how would it have been evaluated by my father had he been in that place? So a lot of times I do think whether if that a question వస్తుంది ఇది ఇలాగ చేయాలా అలాగ చేయాలి. So sometimes I think back that if he had been in this place, what would he have done? So that probably answers lots of questions also. So మీకు ఏమన్నా ఇప్పటికి సజెషన్స్ ఇవ్వడం కానీ యూ డూ దిస్ వే యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ అనేటువంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు? జనరల్గా మాట్లాడుతూ ఉంటాం, ఆయనది చాలా స్టాండర్డ్ ఉంటుంది. ఇలాగ చేయి అలా చేయని చాలా తక్కువగా చెప్తారు. డూ ద రైట్ థింగ్ అంటారు. వాట్ ఎవర్ ఈజ్ రైట్ యూ డూ ఇట్. ఇది ఇలాగ చేయాలి అలాగ చేస్తే బాగుంటుంది అలా చెప్పరు జనరల్. దిస్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ ద రైట్ థింగ్. అది ఇట్స్ వెరీ సింపుల్ ఫర్ హిమ్. సో ఆయన లైఫ్లో కాంప్లికేషన్స్ చాలా తక్కువ. వాట్ ఈస్ దిస్, there's only one way. There are no two ways. కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటా ఉంటాయి. మన దగ్గర టెక్నికల్ అఫెన్సెస్ వీటికి సంబంధించిన వాటిలో ట్రేస్ అవుట్ చేసే టైంలో యూ గో ఇన్ దిస్ వే యూ మేక్ గుడ్ రిజల్ట్స్ అనేటువంటి అలాగా స్పెసిఫిక్ కేసెస్ వీ డోంట్ డిస్కస్. బట్ అండ్ ఈవెన్ వెన్ ఐ డూ ద వర్క్,
ఒక లా ఒక పద్ధతి ఎస్టాబ్లిష్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఈ లైన్స్లో వెళ్ళాలి, వీ ఫాలో దట్. And if there is a question of how a law is to be interpreted, it always has to be interpreted in public interest only. If there is a scope for interpretation of the law, the scope is only public interest. Inka there is no other way of interpreting the law or the procedure. So just follow that. So police అనేటువంటి policing చేయాలి. That's the basic fundamental of your path. In fact, police has to do the policing. That's it, not more than that. So how do you define the policing? In fact, Policing in different places is different. Ipudu, for example, if you are in CCS, you are investigating crime. If you are in law and order, you are taking care of law and order, seeing that there is no trouble in that area. If you are in a battalion, it could be taking care of the battalion, keeping your people fit and ready, see that their duties are okay. So different aspects of policing. Policing itself is a very varied job. Ante dantlo chaala many aspects, many departments, many branches ఉన్నాయి. So each has its own role, scope and duties. And అవే చేసుకుంటూ పోతే I think that itself makes a very big contribution. So wherever you are, whichever area of policing మీరు చేస్తుంటే అదే మంచిగా చేసుకుంటే అది I think is the same to your brother also, sir? I think so. I would like to think so, and I am pretty much sure also that I mean, okay, we are two different individuals. We might think differently on certain aspects, but I think in a very large set of things, because the values, ethics, behavior patterns, those all would be more or less same. So because we are all from the same house, the same. Grown up the same way, so we would be almost the same. So I don't think there would be a very big difference.